ఇప్పుడు చెప్పదలుచుకున్నాను నేను, అంటే ఎప్పటికి చెప్పే అవకాశం నాకు రాలేదు. ఇది 10 చరణాలు 20 చరణాలు రాసినాక మేము కామారెడ్డి దుమ్నాం పోతున్నాం, నేను అందశ్రీ అన్న గూడంజన్. ఇది వినిపిస్తే గూడంజన్ పరేషానాడు. అందశ్రీ అన్న గట్టి కాల్చుకొని, అరే నాన్న ఎవ్వడి జనం చరిత్ర రాస్తాను, ఇది తవ్విపోయి ఇది ఒక పోయం కావాలి, నువ్వు ఇంకా తవ్విపోయి పాట తవ్విపోయి అంటే అప్పుడు నాకు నిజంగానే కదా ఈ పాట పాలమీగడ కంటే జున్ను కంటే పాల గోక్ కంటే మాధుర్యం కనిపిస్తుంది. ఎక్కడ అనిపించినా కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఈ పాట నేను పూర్తి చేయకముందే ఓడు ఏం చేసిన 10 చరణాలు ఎత్తుకుపోయాడు నాకు చెప్పక చేయక. నా పేరేసి వాడు ఒక క్యాసెట్లో పెట్టాడు, వాని కేసు వేసిన ఇప్పుడు ఆ కాగితాలు ఉన్నాయి. వాడు ఏమంటాడు, పాట వాడినోడే హీరో, పాట ముందు పెట్టింది, మీ పాట ఎత్తుకపోయారా? నా పాట ఎత్తుకుపోయి, అరే నాయనా ఆ సాహిత్యం ఈ సాహిత్యం చూడు, ఆగం ఆగం గుడ్డ దిశలో పడ్డాడు, మొత్తం తప్పుల తడకవా అండు. నీ మీద నేను విష్ణు ఆడియోస్ మీద ప్లస్ ఈ పాట వాండోనిది కూడా కేసేసి పేరు చెప్పరాదని డైరెక్ట్ ఏముంది, రసమై బాలకృష్ణ. రసమై బాలకృష్ణ కనీసం నాకు చెప్పరా కదన్నా, నువ్వు ఆ పాట వాడినావు కదా, నా ఫోటో వేసినావు కదా, నేను నీకు ఆ పాట ఇచ్చినట్టే మన అగ్రిమెంట్ ఉందా, నేను సంతకం చేసినా, లేకపోతే విష్ణు ఆడియోస్కి నేను సంతకం చేసినా? దేశపశ్రేణతో ఉన్న వరంగల్ శ్రీను కలవరపడుతున్నాడు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చెప్తున్నాడు. నువ్వు ఫోటోతో నువ్వు పాడుతావు. ఇప్పుడు ఆ పాటని ఆ పాట హైప్ చేయలే, పరమ చెత్త చేసావు నువ్వు. సాహిత్యం చూడు, అసలు శృతిల్లో పాడరాదు. ఇక ఎందుకంటే పెండ మీద కేసు అందరి మీద వేసిరా మీరు? వాళ్ళందరి మీద కేసులు వేసినా వాళ్ళందరూ బదిలాడితే విత్డ్రా చేసుకున్నాను నేను. ఎందుకంటే మనది గొప్ప మనసు. మరి ఆపిరా దాన్ని? మార్కెట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ. మార్కెట్లోకి వెళ్ళిపోయింది, కేసు విత్డ్రా చేసుకున్న, పోలీస్ స్టేషన్కి వచ్చే విష్ణు ఆడియోస్ అయినా మాట్లాడుకున్నాడు, అందరు ఫోన్లలో మాట్లాడు. ఆ కాగితాల దగ్గర ఇప్పటికి ఉన్నాయి ఎవిడెన్స్, కోర్టులో నేను వేసిన కేసులు. మీకు ఫోన్ చేసి అడగాలి కదా, ఉన్నాయి. ఆ ఇన్లే కార్డు ఉంది, ఆ క్యాసెట్ ఉంది, క్యాసెట్ నా ఫోటో ఉంది, నేను ఇచ్చిన ఫోటో కానే కాదు. ఎందుకంటే పాట బాగా హైజాక్ చేసిన మిండాడు రసమై బాలకృష్ణ. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నేను ఘోరంగా ఫైట్ చేశాను కేసీఆర్ గారి దగ్గర. పాడినోడే మేజర్ అంటున్నాడు కదా, పాడినోడు ఎట్లా మేజర్? అసలు పాట కొట్టదు నువ్వు, అది నీకు శృతిజలే మధ్యలో గజ్జలే పద్యలేదు. సరే నువ్వు పాండవుని మేజర్ కనుక అయితే మాత్రం నీతో నేను పాడియలే కదా, నిన్ను వాడు అని చెప్పి నేను అనలే కదా. నీ దగ్గర పాట ఎట్లా వచ్చింది? నీ దగ్గరికి ఆ పాట ఎట్లా వచ్చింది? ఆ తప్పుడు తడక లిరిక్ ఎట్లా వచ్చింది నీకు? ఎట్లా వచ్చింది ఆయన దగ్గరికి? మీరు ఏమైనా వాడుతుంటే గంతే ఇక. అంతేనా? ఎందుకంటే నా పాట అయితే ఎప్పుడైనా కూడా సినిమా పాట కానీ మనం దగ్గరుండి పాడిస్తాం. సినిమా రచయిత పాట రికార్డ్ అయ్యేటప్పుడు ఉంటాడు, అన్నీ తీసుకపోతే ఆగంగా పాడుతాయి. ఇప్పుడు నేను స్క్రూటీలో పోతాడు ఒక్కొక్కరు ఓ ఏమన్నా పల్లె సీమ ఈనాడు మొత్తం తప్పుడు పడతాను. మీరు అది పాడకండి, అసలు సాహిత్యం ఇది అని చెప్పుకునే పరిస్థితి ఏర్పడేది. నువ్వు అల్లు అర్జున్తో పోల్చుకుంటాడు ఈయన. ఇప్పుడు పుష్ప తీసిండు, సుకుమార్ డైరెక్టర్, ఈ ఎవరికి వచ్చింది పేరు హీరోకి వచ్చింది, ఈ హీరోడా బుడంకాయ. ఎందుకంటే నీ జోలికి నేను వస్తలేను, పాట గురించి నువ్వు మాట్లాడకు. వరంగల్ సీను, అరే ఎప్పుడు రాబాయి నువ్వు పాడింది పాట? నేను పాడినప్పుడు నువ్వు ఎక్కను, నీ వయసు అంతా. నేను తయ్యం దత్త పాట పాడినప్పుడు చక్రి నెక్కర్ కింద కూర్చొని వినేది వేదిక మీద. ఎందుకంటే పెండ మీద రాసిన ఎందుకని, నాది గొప్ప కార్యక్రమం, ఇది ఒక 100 సంవత్సరాల చరిత్ర. నువ్వు వాడిన 10 చరణాలలో కూడా ఏ చరణం కూడా పర్ఫెక్ట్ లేదు. తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన పాటలు రాసిన కంప్లీట్ కేసీఆర్ గారి దగ్గర కూర్చుండి అనవసరంగా టాపిక్ డైవర్ట్ అయితే. సో ఎనీవే, ఇప్పుడు మేమైతే మీ వైపు నుంచి ఇప్పుడు మీ ద్వారా నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మీరు ఏదైతే కింది స్థాయిలో ఉన్న ఎవరైతే అన్సంగ్ హీరోస్ లాగా ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి తేవాలని మీ ప్రయత్నం, మారుమూల ప్రాంతం. సో దాంట్లో మేము కూడా ఆ ప్రయత్నం చేయడానికి మేము మన తెలంగాణ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసినాం. మన రాచకొండ ఆ ఛానల్ చూస్తూ ఉన్నాడు, అతని ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నాడు. సో నేను కూడా ఏమనుకుంటున్నా అంటే, ఇదే మన తొలి వెలుగు గుడ్ మార్నింగ్ తెలంగాణలో సింగర్స్ని నేను కూడా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. చాలా సంతోషం. భవిష్యత్తులో ప్రతిరోజు లైవ్లో ఒక్కొక్కరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నాకున్న కాంటాక్ట్స్ తోటి. సో మీరు ఎట్లాగైతే కార్యక్రమాన్ని తీసుకుని నేను కూడా కార్యక్రమం తీసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే పాటకి తెలంగాణకి అత్యంత ఇదిగా ఉన్నది. ధిక్కారమైన పాట ఈ ప్రభుత్వాలను నిలబెట్టడానికి పడగొట్టడానికి ఉపయోగపడుతుంది. పాట లేని ఉద్యమం లేదు. సుప్రభాతం లేకపోతే వెంకటేశ్వర స్వామి అనుకోడు, తలుపులే ఓపెన్ కాదు. ప్రతి మావోయిస్ట్ ఉద్యమం, ఇప్పుడు జనశక్తి, జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, ఆంధ్రనాట్య మండలి, తెలంగాణ ఉద్యమం, జానపదం గొప్పతనం. ఎందుకంటే నిన్న ముచ్చల సత్యనారాయణ గారి ఫంక్షన్లో అది
సంజీవారెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవారెడ్డి మామ చిన్న చిన్న చెట్లల్లా చిదమాను చెట్లల్లా సినిమా చూడబోదమా నా ముద్దు లజమన ట్రెడిషనల్ ఫోక్ నుంచి వెళ్ళి అద్భుతమైన ఇదే పాట ఓ రోరి అమీనోడా ఓ రోరి సరికలోడా అరెక బరుదారు బిడ్డ కదిలింది ఎర్ర జెండా దీని మీద బండనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్ల బొతవు కొడుకో నైజాము సరికరోడా అంటే ఆ బాణి గొప్పదైనప్పుడు దానికి ఏ బాణి ఏ ఉద్యమానికి రాసినప్పుడు అద్భుతంగా హిట్ అయింది అది ఇచ్చిన ఇప్పుడు వరంగల్ శ్రీనివాస్ అంటే ఎంటిక మందం కాదు వాళ్ళ పల్లె జానపదాల ముందు అంతే ఒక మందచ్చ బాలసంత శారదగాళ్ళు యానాలు కాటిపాపలు కాటిపడుగులు బుడిగజంగాళ్ళు ఉడిసందని గాన్లోళ్ళు మాట్లాడుతారు గంగెడ్లోళ్ళు బోయోళ్ళు కోయోళ్ళు గోండోళ్ళు గొట్టోళ్ళు వీళ్ళు ఇచ్చే బాణీలు వాళ్ళు పాడే పాటలు ఇప్పుడు సుద్దాల అశోకానందలో రాశాడు కొమరం భీముడో కొర్రాసు నెగడోలే మండాలే కొడుకో మదనా సుందారి కుంపేడు కురులాది జములి పాపెడదో ఆ పాట పల్లె జానపదాలే విప్లవోద్యమాన్ని పనిచేసినాయి సినిమా ఉద్యమాన్ని పనిచేసినాయి మీ జానపదాలు కూడా పనిచేసినాయి ఖచ్చితంగా నేను ఇంకొకటి రెండో విషయం ఏంటంటే మీ ప్రోగ్రామ్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఈవెంట్ ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది మీరు మమ్మల్ని గైడ్ చేయండి ఈ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుంది అని అంటే మా మాధ్యమం ద్వారా ఇంకా ప్రజలకి చేరుకోవడానికి మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం మీరు మాకు గైడ్ చేయండి మేము మిమ్మల్ని అడగడం కాదు ఎందుకంటే మీరు మాకు గైడ్ చేయండి ఏం చేయాలి రామాయణం రాసిన నేను ఒక బీసీ బిడ్డను అదే వేరే బిడ్డ అయితే మాత్రం బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి పాలాభిషేకం పూలాభిషేకం ఎంతో చేసేవాళ్ళు నేను గోల్లోని ఒక బాణం చెట్టు రాసిన ఆ వాల్మీకి రామాయణం రాసిండు ఆ రాముడు బాణం పట్టుకున్నాడు కత్తి తుపాకు గొడ్డలు పట్టుకున్నాడు మనం చూడలే కానీ ఖచ్చితంగా మన తాత ముత్తాతలు వాళ్ళు గోసే పెట్టుకున్నారు గొంగడే వేసుకున్నారు ఇది ఒక చరిత్ర మనం చూసినాం కాబట్టి వ్యవసాయ పనిముట్లు చూసినాం కాబట్టి ఆ పద్ధతులను చూసినాం కాబట్టి కళ్ళం కొట్టినాం బంతి కొట్టినాం మూట దాని మీద తిరిగినాం మనం మోటా వార్లు చూసినాం మోటా సిమ్ములు చూసినాం ఇవన్నీ చూసినాం కాబట్టి మనం చూసినట్టు చరిత్ర రాసినాం నన్ను ఒక ఆయన అన్నాడు ఓ ఏమో నా సీమ ఎందుకు ఇంత చిన్న బాంటనేదా అసలు ఫోన్లో నేను ఫోన్లు వచ్చినాయి గుడిసెలు మొత్తం మిద్దెలు అయిపోయినాయి ఒక డాంబర్ రోడ్లు తార్ రోడ్లు ఓఆర్ఆర్లు అయినాయి ఇంటికో కారు ఉన్నది మనిషి 2 ఫోన్లు వచ్చినాయి అంటే ఇక రాని చూపిస్తా అని చెప్పి ఒకసారి ఆ మకాన పెరట్లో పోయి ఒక కంకి రూపం అన్న పోయి కంకి రోగానే షేర్ అయినా కట్టేట్టుకొని వచ్చాడు చూసినా నేను కొట్టడానికి వచ్చాడు చిన్నప్పుడు నాకు పిలిచి పెట్టిండు ఆయన అది ప్రేమ అటేడు పోయేసరికి ఊళ్ళో అందరూ పాలు పట్టుకుని వాళ్ళ బర్ల పాలు పౌల్ట్రీకి పోసుకుంటా చుట్టమైన తడి నుంచి పాకెట్ కొనుక్కొని పోతాడు పాకెట్ పాలు వస్తాడు వాళ్ళ కోళ్ళు సిటీకి పంపించుకుంటూ పారం కోళ్ళు ఒక సూదైతే 40 రోజులలో పెరిగి కోడి కూర తెచ్చి కడదు పల్లె చిన్నపోయిందా ప్రేమలు పెద్దగా అయినా అంటే నువ్వు రాసింది కరెక్ట్ అన్నాడు నేను రాసింది కదే ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీరు మమ్మల్ని గైడ్ చేయండి ఏమేం చేయాలా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలా ప్రజలకు ఇంకా ఎట్లా దగ్గర చేయాలన్న దాని విషయంలో మేము మీరైతేనే తీసుకుపోతారన్న 100%. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఇక్కడ 100 మంది చచ్చిపోయినా కూడా సోనియా గాంధీకి తెలియనియలేదు ఎవరు కూడా మీడియా ద్వారా అసలు మీరెంత రగడ అనుభవించారండి ఎన్ని దెబ్బలు తిన్నారు ఎంత ఆ రబ్బర్ బుల్లెట్ల కాల్పులలో మీరు కెమెరాలు వేసుకొని ఎంత ఘోరంగా ఉరికిండ్లు అంతా ఇచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని కంప్లీట్ మీ శిరస్సు మీద ఎత్తుకొని ప్రపంచానికి తెలియజేసారు మీడియాదే ఆ బాధ్యత ఒక పాటగాడైన మాట ఎవడైనా కూడా ఈ కావ్యం మీ దగ్గర పెడుతున్నా మీరందరూ సోషల్ మీడియా వాళ్ళు ప్రింట్ మీడియా వాళ్ళు అందరూ తప్పకుండా దాన్ని నాదేం గొప్పతనం లేదు మీదే గొప్పతనం ఎందుకంటే నేను ఎంత రాసినా కూడా ప్రపంచాన్ని తెలియకపోతే వేస్తే కాబట్టి మిమ్మల్ని అర్థించడానికి మిమ్మల్ని ప్రార్థించడానికి మిమ్మల్ని బతిమలాడుకోవడానికి ఈ గేయ కావ్యాన్ని ప్రపంచానికి చాటడం కోసం నేను మీ దగ్గరికి వచ్చింది తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ధన్యవాదాలు అది మా బాధ్యత సో మన తొలి వెలుగు తరపున మేము ఏం చేయాలో మీరు మాకు గైడ్ చేయండి అన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న